వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంతమంది చాలా బలమైనటువంటి గోల్డెన్ లెగ్ అనాలా, ఐరన్ లెగ్ అనాలా, అది మీరే ఆలోచించుకోండి. కానీ కొంతమంది పేర్ల గురించి చెప్తా ఉంటే ఇది ఎందుకో నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి రోజా గారి గురించి మనం గతంలో చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, వదిలేసాం. ఇప్పుడు ఒక లాయర్ గారు ఉన్నారు, పొన్నవోలు రెడ్డి గారు ఒక ఆయన మనకి బాగా ఫేమస్ అయిందంటే మొన్న సైకో పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చి ఒక వీడియో చేశారు. ఆయన మీద మల్టిపుల్ కేసులు ఉన్నాయి. ఈ రోజు నేను ఈ కేసు మీద ఆయనకి బెయిల్ అప్లై చేస్తే ఇంకొకళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతారు, ఇంకొక పీటీ వారెంట్ మీద వచ్చి ఇంకొకరు తీసుకువెళ్తారు. నేను అది ఏ స్టేషను ఏ కోర్టు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ బెయిల్కి అప్లై చేసే లోపు ఇంకొకరు తీసుకెళ్ళిపోతారు అని. అంటే ఈ మల్టిపుల్ కేసులు ఉండటం వల్ల ఎక్కడొచ్చి ఎప్పుడొచ్చి ఎవరు వచ్చి గద్ద పిల్లల్ని తన్నుకెళ్ళిపోయినట్టుగా తన్నుకెళ్ళిపోతారు అని ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీకు బలంగా గుర్తునే ఉంటాయి. ఈ రోజుకి కూడా ఆయన అంతే. రీసెంట్గా నిన్న కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షి పత్రికకి లేదంటే సాక్షి టీవీకి సీనియర్ జర్నలిస్ట్గా ఆ ఛానల్లో చాలా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అది సాక్షి అనేది మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిది, భారతీ రెడ్డి గారిది. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి నిన్న 14 రోజుల రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. వెంటనే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పలానా పొన్నవోలు ఆ రెడ్డి గారిని, లాయర్ గారిని ఆయన కోసం పంపిస్తే యాజ్ యూజువల్లీ ఆయన ఏం చేస్తారు, ఎస్ మేము ఇక్కడ అప్లై చేసాము, ఇంకో కేసు ఉందంట, దాంట్లో ఆయనకి మళ్ళీ కొట్టేశారు అని. నిజంగా సక్సెస్ఫుల్గా ఈయన మరి ఎవరి కోసం పనిచేస్తున్నారని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొత్తానికి ఏంటంటే పొన్నవోలు రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏది పట్టుకున్నా వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అది మొన్న మన కోడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారి గురించి కావచ్చు, లేదంటే పోసాని కృష్ణమురళి గురించి కావచ్చు, లేదంటే ఇంకొకరి గురించి కావచ్చు. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంతైంది. ఆయన ఏ కేసు పట్టుకున్నా సరే ఆ కేసు ఆయన ఓడిపోవటం అనేది చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా ఏదో అరెస్ట్ చేసాం కదా, లోపల వేసాం కదా, 10 రోజులు ఉంచాం కదా, 14 రోజులు రిమాండ్ ఇచ్చాం కదా, తర్వాత వదిలేసాం అన్నట్టు కాదు. బలమైనటువంటి శిక్షలు, ఆయన మీద ఉన్నటువంటి నేరాలు అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా బలంగా సేకరించి చాలా బలమైనటువంటి అడుగులేస్తుంది. దాంట్లో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి 11 రోజుల రిమాండ్ విధించడంలో ఫలించినటువంటి పొన్నవోలు కృషి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరు పక్కన కూడా చూసుకోవచ్చు. అంటే ఎలా తయారైపోయింది అంటే వీళ్ళ బ్రతుకు. నిజంగానే గొప్ప గొప్ప లాయర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళ పేరుకు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా దిగజార్చుకుని బ్రతకాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసేయండి చిన్న చితక తప్పులు కాదు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం, ఇలాంటివన్నీ కూడా దొరికిపోయిన తర్వాత అలాంటి వాళ్ళని బయటికి తీసుకురామంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అలాంటి పరిస్థితి ఇప్పుడు పొన్నవోలుకి వచ్చింది. ఆయన మరి ఏం చేస్తారు ఏంటి అనేది మనకైతే తెలియదు. కానీ మొత్తానికి ఆయన పట్టుకున్న కేసు ఏ కేసు పట్టుకుంటే ఆ కేసు డెఫినెట్గా ఆ వ్యక్తి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పొన్నవోలు గారిని మాత్రం మాకు పంపించకండి, దయచేసి ఆయన కేసు పట్టుకున్నారు అంటే వాళ్ళకి బెయిల్ రావటం అనేది కష్టమైపోతుంది, మాకు పక్కాగా జైలు జీవితాన్ని ఆయన చూపిస్తున్నాడు, దయచేసి ఆయన పంపించొద్దు అని కోరుకుంటున్నారట.